ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువైందని టెన్షన్ తీసుకుంటున్నారు, తినే టైం లేదని టెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేదు, ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఇది మంచిగా నేను వీడియో తీసుకొని వచ్చినాను. ఏం చేయదు, ఫ్రూట్ జల్దీ ఖరాబ్ అయిపోతుంది అంటే మీరు దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1 year వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది. ఈ వీడియోని మొత్తం మంచిగా చూడండి. ఏం లేదు, మనం వాటర్ మిలన్ కానీ మన ఆరెంజ్ కానీ పైనాపిల్ కానీ ఏ ఫ్రూట్ ఉన్నా మనం దాన్ని జ్యూస్ చేసిన తర్వాత సగం లెమన్ దాంట్లో వేసుకున్న తర్వాత ఎంత జ్యూస్ ఉంది అంత షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఎండలా కాకుండా నీడలా 3 to 4 days పెడితే మొత్తం హార్డ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటే 1 year వరకు స్టోరేజ్ ఉంటుంది. దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపించి పెట్టండి. దాని తర్వాత ఎవరైనా వస్తే కోల్డ్ డ్రింక్ దాగిపియకండి ప్లీజ్. ఇదే డ్రింక్ మీరు ఒక్క మన గిలాస్ కలిపి తాగిపిస్తే చాలు, చాలా మంచి డ్రింక్ తయారైతుంది. ఈ వీడియోని చాలా షేర్ చేయండి, ఎందుకంటే ఫ్రూట్ వేస్ట్ కాకుండా పెట్టేది ఉంది. చాలా షేర్